నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా మిరాడ మండలం వాడపల్లి చెక్పోస్ట్ వద్ద ఆంధ్ర నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్నటువంటి 10 లారీల ధాన్యాన్ని పట్టుకున్నారు మిరాడ పోలీసులు. తెలంగాణలో ఎక్కువ ధర వస్తుంటున్న నేపథ్యంలో ఆంధ్రలో తక్కువ రేటుకు ధాన్యాన్ని కొని తెలంగాణలో ఎక్కువ రేటుకి ఇక్కడ కొనుగోలు చేస్తూ ఇక్కడ బోనస్ సంబంధించినటువంటి వెసులుబాటు కూడా ఉంది కాబట్టి పెద్ద మొత్తంలో కుంభకోణం జరిగేలాగా ఆంధ్రకు సంబంధించినటువంటి కొద్దిమంది దళారులు అక్రమంగా తెలంగాణలోకి ధాన్యం తరలిస్తున్నారని కూడా నల్గొండకు సంబంధించినటువంటి పోలీసులు వెల్లడించడం జరిగింది. 10 లారీలను సీజ్ చేశారు. దాదాపు 3000 బస్తాల ధాన్యం ఉన్నట్టుగా కూడా గుర్తించారు. 14 మంది పైన కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా రాత్రికి రాత్రి ఎవరికంట పడకుండా సరిహద్దులు దాటిస్తూ ధాన్యం అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్టుగా పోలీసులు విచారణ వెల్లడిందని కూడా మిరాడ డీఎస్పీ తెలపడం జరిగింది. ఎవరైనా దళారులు వ్యాపారులు ఈ విధంగా అక్రమంగా ధాన్యం రవాణా చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా మిరాడ డీఎస్పీ సందర్భంగా తెలిపారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో జోష్ నెలకొంది. పెద్ద ఎత్తున చేరికలతో పార్టీలో ఒక సందడి వాతావరణం నెలకొంది. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి సమక్షంలో బీబీ నగర్ మండలం పోచపల్లి మండలానికి సంబంధించినటువంటి 100 మంది కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరూ కూడా గులాబీ కండువలపై సాదరంగా ఆహ్వానించడం జరిగింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో గ్రామాన గులాబీ జెండా ఎగిరేసేలాగా కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని కూడా పైలశేఖర్ రెడ్డి సందర్భంగా తెలిపారు. ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వెల్లువల బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయని కూడా పైలశేఖర్ రెడ్డి సందర్భంగా తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో ఇంద్రమ్మ ఇళ్ల కేటాయింపులో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి ప్రజా ఫిర్యాదుల విభాగంలో జిల్లా కలెక్టర్కు పలువురు లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. తమ గ్రామాలలో అసలైన లబ్ధిదారులను పక్కన పెట్టి కేవలము కాంగ్రెస్ కార్యకర్తలకు అలాగే లంచాలు ఇచ్చిన వారికి మాత్రమే ఇళ్లను కేటాయించారని, తమకు ఇళ్లను కేటాయించలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను అడిగితే ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, కనీసం 20,000 రూపాయలైనా ముందుగా అడ్వాన్స్గా చెల్లిస్తే తమ పేరు ఎక్కిస్తామని బాటంగా సిబ్బంది అధికారులు చెప్తున్నారని జిల్లా కలెక్టర్కు లబ్ధిదారు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఇంద్రమ్మ ఇళ్ల కేటాయింపులో జరిగిన అన్యాయాలు అక్రమాలపై విచారణ జరిపి నిజమైన లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చేలా చర్యలు చేపట్టాలని లబ్ధిదారులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఉట్నూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఏట అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఉట్నూరు మండల కేంద్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు. గత 3 నెలలుగా తమకు వేతనాలు రావడం లేదని, తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నెల తమకు వేతనాలు అందేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలోని పలు తండాలు గ్రామాలలో తాగునీటి కోసం జనం అల్లాడిపోతున్నారు. పెంబి మండలంలోని రామ్గూడ తాండాలో గత వారం రోజులుగా తాగునీటి సరఫరా లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే గ్రామంలో ఉన్న భూగర్భ జలాలు ఎండిపోయి బోరు ఎత్తిపోగా కనీసం గ్రామ పంచాయతీ నల్లాల ద్వారా వచ్చే నీటి సరఫరా కూడా జరగడం లేదు. దీంతో గత వారం రోజులుగా ఈ రామ్గూడానికి చెందిన ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పక్క గ్రామానికి వెళ్ళి తాము తాగునీటిని తెచ్చుకుంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక అధికారులు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తమ గూడెంకి తాగునీరు సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా గూడెం వాసులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలో కురిసిన అకాల వర్షం ఫలితంగా జిల్లా రైతుల్ని అతలాకుతలం చేసింది. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట, నంగునూరు, చిన్నకోడూరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. అట్లాగే దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, తొగుట, మిడిదొడ్డి, రాయపోలు, దౌలతాబాద్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వడగళ్ల వర్షం కురిసింది. ఇక గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కొండపాక మండలంలో, కుకునూరుపల్లి మండలంలో పెద్ద ఎత్తున వడగళ్ల వాన పడి పెద్ద ఎత్తున పంటలు నష్టవాటిల్లినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక అకాల వర్షాలతోటి మార్కెట్ యార్డుల్లో ఉండేటువంటి ధాన్యమంతా తడిసిపోయి రైతులు తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూశారు. ఈ నేపథ్యంలో నష్టపరిహారం చెల్లించాలని చెప్పి నష్టపోయిన రైతులంతా కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఇక
ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలో సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ముఖ్యంగా సిద్దిపేట మార్కెట్ యార్డుకు వెళ్ళి ఆయన నిన్న వర్షానికి తడిసినటువంటి ధాన్యాన్ని పరిశీలించి రైతులతో ఆయన మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు, రైతుల్ని ఓదార్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు అవసరమైనటువంటి నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పి ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందాల పోటీలపై చూపించినంత శ్రద్ధ రైతుల సమస్యలపై చూపించడం లేదని, ప్రభుత్వం ప్రత్యేకంగా రైతులకు సంబంధించిన సమస్యలపై సమీక్షలు చేసి అవసరమైనటువంటి నిధుల్ని తక్షణమే మంజూరు చేసి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక దుబ్బాక నియోజకవర్గంలో ఈరోజు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. ముఖ్యంగా దౌలతాబాదు, రాయపోలు, మిడిదొడ్డి మండలాల్లో ఆయన పర్యటించి వర్షానికి దెబ్బతిన్నటువంటి పంటల్ని పరిశీలించి రైతుల్ని ఓదార్చారు. రైతులకు అండగా ఉంటామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించాలని చెప్పి ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక అటు గజ్వేలు చేగుంట రహదారిపై గుర్రాల సోఫా వద్ద రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. నిన్న అకాల వర్షాలకు నష్టపోయినటువంటి పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ప్రభుత్వం పరిహారం విషయంలో కనీసం ఇప్పటి వరకు స్పందించలేదని, అధికారులు ఎవరు కూడా తమను పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా రైతులు ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. ఇక అటు హుస్నాబాద్లో కలెక్టర్ మను చౌదరి ఈరోజు పర్యటించారు. ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో పంటలు దెబ్బతిన్న ప్రాంతాన్ని ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు. ముఖ్యంగా మామిడి తోటల్ని, ఇతర పంటల్ని ఆయన పరిశీలించి పరిహారానికి సంబంధించిన నివేదికల్ని ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నది. నల్లవెల్లి ప్యారానగర్లో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నటువంటి గ్రామస్తులు దీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, తమ ప్రాంతంలో డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పారు. ఒకవేళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళన కొనసాగిస్తామని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలు హెచ్చరించారు. ఇక పటంచెరువులో ఈరోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించారు. అక్కడ బిహెచ్ఈఎల్ వద్ద సుమారు 172 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఫ్లైఓవర్ను ఆయన ప్రారంభించారు. ఇక సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో మున్సిపల్ సంబంధించిన సమీక్షా సమావేశం జరిగింది. అటు సంగారెడ్డి పట్టణంలోనూ సంగారెడ్డి నియోజకవర్గంలోనూ మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా అటు మున్సిపల్ అధికారులను, ఇటు తర్వాత ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆయన ఈ సందర్భంగా సూచించడం జరిగింది. ఎక్కడ మంచినీటి సమస్య వచ్చినా కూడా తమ సీరియస్గా చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా ఆయన వారిని హెచ్చరించడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు బంద్ పాటిస్తున్నాయి. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో బంద్ నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వానికి ఇప్పటికే 4-5 సార్లు రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా బకాయిలు విడుదల చేయట్లేదన్నారు కాలేజీ యాజమాన్యాలు. కాలేజీల నిర్వహణ, సిబ్బంది వేతనం చెల్లించలేక ఇబ్బంది పడుతున్నామని కాలేజీ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పాలమూరు యూనివర్సిటీ పరిధిలో రేపటి నుండి డిగ్రీ పరీక్షలు జరగనున్నాయి. అయితే ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో సెంటర్స్ ఉన్నందున పరీక్షలు నిర్వహించేది లేదని యూవీసీకి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తేల్చి చెప్పాయి. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలో 2 చోట్ల బీఆర్ఎస్ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఐరన్ ఫ్రేమ్స్ తో పాటు ఫ్లెక్సీలను ధ్వంసం చేయడం అధికార పార్టీ వారి పని అయి ఉంటుందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోటరాములు అనుమానం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నచింతకుంట పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే గీసుగొండ మండలం మొగిల్చెర్ల గ్రామంలో 30 నుంచి
40 ఎకరాల్లో సాగు చేసినటువంటి మొక్కజొన్న కంకులు ప్రమాదవశాత్తు పూర్తిగా దగ్ధమైపోయాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తిగా 10 నుంచి 20 లక్షల మేర రైతాంగం నష్టపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది. రైతులంతా కూడా తాము పండించినటువంటి పంట పూర్తిగా నష్టపోయిందని ప్రభుత్వమే ఆదుకోవాలని అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా కోరుతా ఉన్నారు. ఈ క్రమంలోనే అక్కడికి మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి వెళ్ళి ఆ రైతులను పరామర్శించడంతో పాటు ఆ రైతాంగాన్ని పూర్తిగా ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు సకాలంలో ఆ పంటనంతా ప్రభుత్వం కొని ఉంటే ఆ ప్రమాదం జరిగి ఉండేది కాదని ఈ సందర్భంగా చల్లధర్మారెడ్డి వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లా నుంచి మరో వార్త చూసినట్లయితే వర్ధనపేట మండలం బండావతపురం గ్రామంలో భూభారతికి సంబంధించినటువంటి చట్టం మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును ప్రజలు ఏదైతే పథకాలకు సంబంధించి ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కావచ్చు, ఇతర పథకాలకు సంబంధించి ప్రశ్నించిన సందర్భం కనిపించింది. ఇదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు ఆ వీడియోని చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా సిఐ శ్రీనివాస్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై చిందులు వేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మెప్పు కోసం ప్రయత్నిస్తున్న సిఐ శ్రీనివాస్పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అక్కడ ఆందోళనకు దిగిన సందర్భం కనిపించింది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఇవాళ పాలకుర్తి మండల కేంద్రంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి యూత్ ఉపాధ్యక్షుడు సాయి ప్రకాష్ అక్కడికి రాగా అతన్ని లోపలికి రానివ్వకుండా గేటు వద్దే పోలీసులు అడ్డుకున్న సందర్భం కనిపించింది. ఈ క్రమంలోనే పోలీసులకు అదేవిధంగా మాజీ కాంగ్రెస్ సంబంధించినటువంటి మండలాధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తికి సంబంధించినటువంటి వర్గంతో వాగ్వాదం జరిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇదివరకే ఏదైతే మాజీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మండలాధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తిని ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అతని అన్సర్లుగా ఉన్నటువంటి వాళ్ళను కూడా కనీసం పార్టీ మీటింగ్లకు రానివ్వకపోవడంతో అక్కడ ఒక అలజడి అదేవిధంగా వాగ్వాదం చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే 4 నెలల నుంచి తమకు వేతనాలు రావడం లేదంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆసుపత్రిలో ఎవరైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఉన్న వారంతా కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ మెడికల్ హెల్త్ అవుట్సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళంతా నిరసన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆ నిరసన వ్యక్తం చేసిన అనంతరం జిల్లా ఆసుపత్రికి సంబంధించినటువంటి సూపరింటెండెంట్కు వినతి పత్రం అందజేశారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా నూకపల్లిలో ఉన్నటువంటి 4,520 డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో లబ్ధిదారులు నివాసం ఉండేందుకు జంగుతున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో నీటి సౌకర్యము ఇప్పుడిప్పుడే కల్పిస్తున్నప్పటికీ కూడా ఇంకా విద్యుత్ సౌకర్యం పూర్తి స్థాయిలో కూడా రాలేదు. అయితే అధికారులు ప్రజాప్రతినిధులు కొద్దిమంది ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉండాల్సిందే లబ్ధిదారులు, లేని పక్షంలో ఇండ్లు రద్దు చేస్తామంటూ ఒక పుకారు షికారు చేయడంతో లబ్ధిదారులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో మౌలిక వసతులు ఉన్న తర్వాత తామెందుకు 5,000 రూపాయల వరకు ఖర్చు పెట్టుకొని అద్దె ఇంట్లో ఉంటామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఆడియో ఇటీవల వైరల్ అయింది. ఈ క్రమంలో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వసతులు కల్పించిన తర్వాతనే తాము వస్తామని జగిత్యాల ఎమ్మెల్యే మరి ఇప్పుడు ప్రస్తుతం ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటాడా అంటూ కూడా నిలదీశారు. వాట్సాప్ ఆయా సంబంధిత డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులో మరి పూర్తి స్థాయి వసతులు అయితే కల్పించాలని సందర్భంగా ఈ సంబంధిత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు అయితే డిమాండ్ చేస్తున్నారు. గత సంవత్సరంన్నర క్రితమే కేటీఆర్ గారు దాదాపు 3,500 మందికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించగా మిగతా ఇండ్లు ఇంకా కేటాయించాల్సి ఉంది. మరొక వార్త, ఇటు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఇవాళ మిషన్ భగీరథ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ నీరు తక్షణమే ప్రతి గ్రామానికి కూడా అందజేయాలి. ఎందుకంటే ఎండాకాలం దృష్ట్యా ఇబ్రహీంపట్నం మల్లాపూర్ మండలంలో ఉన్న డబ్బా గ్రామంలో ఈ మిషన్ భగీరథ ప్రధానమైనటువంటి ట్యాంకర్ ఉంది. అక్కడి నుంచే జిల్లా వ్యాప్తంగా కూడా నీటి సరఫరా కొనసాగుతుంది. అయితే ఎండాకాలం ఎటువంటి నీటి సమస్య తలెత్తకుండా ఖచ్చితంగా అందరికీ ప్రతి ఇంటింటికి కూడా కొరుట్ల నియోజకవర్గ వ్యాప్తంగా కూడా నీరు అందించాలని కోరారు. అలాగే ఈ మిషన్ భగీరథ పంపు ఆపరేటర్లకు గత 3 నెలలుగా జీతాలు అందట్లేదనే అంశం దృష్టికి రాగా ఖచ్చితంగా వారికి జీతాలు తక్షణమే చెల్లించాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులకైతే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ నివేదించారు.
మరొక వార్త ధర్మపురి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నవరాత్రోత్సవాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నెల 11వ తేదీ వరకు నవరాత్రోత్సవాలు కొనసాగనున్నాయి. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా అయితే అధికారులు చేస్తున్నారు. మరోవైపు కోనేటిలో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత భక్తులు పెద్ద సంఖ్యలో కూడా ఇటు నరసింహస్వామిని దర్శించుకుంటున్నారు. ఇవాళ 3వ రోజు ప్రధానంగా పెద్ద ఎత్తున కూడా ఇవాళ భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. మొత్తంగా ఇంకా పూర్తి స్థాయిలో నీటి సమస్య అలాగే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని భక్తులైతే కోరుతున్నారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు గమనిస్తే కల్లూరు మండలం పుల్లయ్య బంజర్ దగ్గర రైతులు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ చేశారు. ఎన్ని రోజులుగా ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి రైతులు జిల్లా కలెక్టరు క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తే వాస్తవాలు బోధపడతాయంటూ ప్రభుత్వం తక్షణమే కొనుగోలును ఉధృతంగా చేయాలంటూ డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. రైతుల కళ్ళాల్లో ఏఈఓలు ధృవీకరించినటువంటి ఐకేపీ సెంటర్లో కొనుగోలు చేసినటువంటి ధాన్యంలో కూడా తరుగు పేరుతో పెద్ద ఎత్తున మిల్లర్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు చొరవ చూపాలని, తక్షణమే ప్రభుత్వం కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని, తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నెలల తరబడి కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుయాత్నగర్ మండల కేంద్రంలో రైతులు ధర్నాకు దిగారు. ఇల్లందు ఖమ్మం ప్రధాన రహదారిపైన బైఠాయించి తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమానికి దిగారు. వీరికి స్థానిక సిపిఎం నేతలు కూడా మద్దతు తెలపడంతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కొనసాగించారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం తడిసి ముద్దవుతుందని, అకాల వర్షాల వల్ల చాలా నష్టపోతున్నామని, ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తూ రైతులు బైఠాయించారు. పెద్ద ఎత్తున ఇరువైపులా ట్రాఫిక్ జామ్ జరిగింది. తక్షణమే దానికి అవసరమైన కొనుగోలుకు అవసరమైనటువంటి గన్ని బ్యాగులు సమకూర్చి రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేసి మిల్లర్లకు దిగుమతి చేసుకునే ఆదేశాలు ఇవ్వాలని, రైతు పండించినటువంటి ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీరామ్ నగర్ దగ్గర రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సింగరేణి అధికారులు, రెవెన్యూ అధికారులు చేసిన నిర్వాహకానికి సర్వం కోల్పోయినటువంటి నిర్వాసితులు మరోసారి రోడ్డున పడ్డారు. గత 7 సంవత్సరాల క్రితం జేకే విస్తరణ కోసం అక్కడ ఉన్నటువంటి స్థానికుల భూములను సేకరించారు. అప్పుడు వివరాలు తప్పుగా నమోదైనటువంటి 30 మందికి పరిహారం చెల్లింపు ఆలస్యం కావడంతో వారిని తాత్కాలిక సింగరేణి క్వార్టర్లకు తరలించి అక్కడ నివాసం ఉండాలని అప్పుడు సింగరేణి అధికారులు చెప్పారు. ప్రభుత్వం మారిన తర్వాత వారందరినీ కూడా కట్టుబట్టలతో రోడ్డున పడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ ఆందోళన బాటపట్టారు. ఇవాళ వారు నివాసం ఉంటున్నటువంటి గృహాల నుంచి మెడలు బట్టి బయటికి గెంటేసి నిర్దాక్షిణ్యంగా ఆ గృహాలను కూల్చివేయడంతో వారంతా లబోదివ్వబడినారు. ఒకవైపు కోర్టులో కేసు పెండింగ్ ఉందని, అధికారులు తప్పు చేసి తమ వివరాలు తప్పుగా నమోదు చేస్తే తాము బాధితులు అవుతున్నామంటూ ఆరోపిస్తున్నారు. తక్షణమే సింగరేణి అధికారులు ప్రభుత్వం స్పందించి తమకు న్యాయమైనటువంటి పరిహారం చెల్లించాలని, అప్పటి వరకు తాత్కాలికమైన ఉండేందుకు క్వార్టర్లు కేటాయించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లలో మరోసారి అవినీతి పక్షపాతాన్ని బయటపెట్టారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండా చెందినటువంటి గ్రామస్తులు తమ గ్రామాల్లో నిర్వహించినటువంటి ఇందిరమ్మ సర్వే లోపభూయిష్టంగా జరిగింది. అనర్హులకు ఇల్లు కేటాయిస్తున్నారు. నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇల్లు కేటాయించినట్టు పురుగుమందు డబ్బాలతో లంబాడ గిరిజన మహిళలు ఆందోళన నిర్వహించారు. తమకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించకపోతే పురుగుమందు దాగైనా చచ్చిపోతాం తప్ప ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తామంటూ ఆందోళన బాటపట్టారు. గ్రామానికి చెందినటువంటి మహిళలంతా ఒక చోట చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 50,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, మిగతా ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు రాకుండా చేస్తున్నారు, అనర్హులకే ఇందిరమ్మ ఇళ్లలో జాబితా చోటు కల్పిస్తున్నారంటూ ఆందోళన బాటపట్టారు.